ఉన్నతమైన శాస్త్రమైన సందేశాలు ఇస్తూ ఉంటే ఎంతో మంది జీవితాలను ఏమంటున్నారా మరి వాక్యానికి అప్పగించుకోవలసిన కలుపులోనికి రావలసిన ప్రజలే ఎంతో మంది వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నోవాహు కాలంలో రక్షణ వాడికి దూరం అయిపోయినట్లుగా చాలా మంది వారి జీవితాలను దేవునికి దూరం చేసుకుంటున్న వారు చాలా మంది కనబడుతున్నారు. బైబిల్ వాక్యం అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి అది ఏమైందో తెలుసా, దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఎంతో మంది త్రాగుబోతులు మారుతున్నారు, ఎంతో మంది జోదగాళ్ళు మారుతున్నారు, ఎంతో మంది వ్యభిచార కోపంలో ఉన్నటువంటి ఆ మలినమైన జీవితంలో ఉన్న వాళ్ళు సైతం కూడా ఈ రోజున పరిశుద్ధమైన జీవితంలో ముందుకు నడిపిస్తబడుతూ దేవునికి మహిమకరంగా లోకానికి వేరుగా ఉండి ప్రభు కొరకు జీవించే ఎంతో మంది జీవితాలు ఈ రోజున లోకంలో కనబడుతూ ఉన్నాయి. కేవలం వారి జీవితాలలో ఆ వాక్యాన్ని అంగీకరించారు, ఆ వాక్యాన్ని విశ్వసించారు, ఆ వాక్యాన్ని నమ్మారు, అందుకే వారికి శక్తిగా మారింది. దేవునికి స్తోత్రం చెప్పండి.